ఇచ్చాపురం జనసేన అభ్యర్థి దాసరి రాజు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా కమిటీ మండలం మత్స్యకార గ్రామం కాపసుకుదిలో గంగమ్మ తల్లికి హారతులిచ్చి గ్రామంలో ఉన్న భరతమాత గుడిలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తి పవన్ అని అన్నారు. అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కరించి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जय जनसेना, जय जनसेना, भारत माता के जय, भारत माता के नायकत्व, राजा गारी नायकत्व, రాజు గురించి కోటండి. నేను మీకు లాంటి కుటుంబం నుంచి వచ్చిన మనకు ఆర్థిక బలాలు ఏంటి లేవు. మీ బలమే నాకు మత్స్యకారుడు మత్స్యకారుడు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చి నన్ను ఇంత సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఇక్కడ ఈరోజు ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా పోరాట యాత్ర ఇక్కడ గంగమ్మ పూజ చేసి ఎంతో ఆ పోరాట యాత్ర అత్యధిక అద్భుతంగా ముగించారనమాట. అందువలన అదే పోరాట యాత్ర ముగించి అతని ఆశీస్సులతోనే ఈరోజు ఒక సామాన్య మానవుడైన నన్ను ఈరోజు మొదటి రోజు నుంచి కష్టపడుతున్నందుకు గుర్తించి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నాకు ఈరోజు ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఒక సామాన్యుడికి ప్రకటించడం చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారనమాట. అందరూ తన వంతుగా ప్రతి ఒక్కరూ ఈ సామాన్యుడికి గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ప్రజా పోరాట యాత్ర ఇక్కడ ప్రారంభించడం వల్ల మా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సమస్యల్ని చాలా రాష్ట్రం మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లోన చాలా సమస్యల్ని అతను నిలదీయడం, కవచ్ ద్వారా నిలదీయడం, అవి గవర్నమెంట్లో వాటిని సర్దిద్దడం కూడా జరిగిందనమాట. అందుగురించే నాకు కూడా ఇదే కపాస్కుదిలో ప్రారంభించి ఇక్కడి నుంచే సమస్యల నుంచి నేను ఎత్తుక్కుంటూ వెళ్తూ నాకు ఈ ఆదరణ చూస్తే నేను పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల నేను గెలిచి ఇక్కడ మత్స్యకారులకి ఇది చూస్తుంటే చూడండి, వాళ్ళకి ఎటువంటి వసతులు లేవు. నేను వస్తుండగా ఒక ఇంటికి వస్తుంటే ఆవిడ పాపం ఒక సైడ్ గోడ కూడా లేదు. ప్రతి ఒక్కరికి 6 మాసాల్లోనే అర్హులైన ప్రతి ఒక్కరికి 6 మాసాల్లో మన మత్స్యకారులు అందరికీ ఇల్లులు వచ్చేటట్టు నేను చేస్తానన్నమాట. ఎందుకంటే ప్రధానంగా మనకి గృహం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అందుగురించి మొదట గృహంతోనే నేను ప్రారంభిస్తాను. ప్రతి ఒక్క మత్స్యకారులకి, గ్రామాలకి మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మంచినీరు సదుపాయం అందరికీ కల్పిస్తానని చెప్పారు. 2 సంవత్సరాల్లోన నా నియోజకవర్గంలో 6 మాసాల్లో పూర్తి చేయించడానికి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటాను. అంతేకాకుండా అందుబాటులో ఉంటాను. నేను గెలిచిన తర్వాత నా దగ్గరికి ఎవరు రాక్కర్లేదు, నేను మీ దగ్గరికి వస్తాను. తెలిసి 4 సంవత్సరాల వదిలిసి లాస్ట్ 6 మాసాల్లో ఎందుకు మీరు ఇలాగా మేనిఫెస్టో ఇంప్రూవ్ చేశారని నేను క్వశ్చన్ ఇస్తాను అనమాట.